హాయ్ అందరికి. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు గూడా సొరకాయతో ఒక సూపర్ అయిన కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ గాని మీరు గాని చేసినట్లయితే మీ ఇంటి వాళ్ళంతా మీకే లేకుండా ఒక లాగు లాగించేస్తారన్నమాట. అంతటి టేస్టీగా ఉంటుంది. ముందుగా లేత సొరకాయని తీసుకొని తొక్కంతా తీసేసిన తర్వాత చక్రాలు చక్రాలుగా కోసుకొని కడిగి సెపరేట్‌గా ఒక బౌల్‌లో ఉంచుకోవాలన్నమాట. ఒక ప్లేట్‌లో సొరకాయలకు తగిన కారం, పసుపు పొడి, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నూనె పోసి బాగా కలిపెట్టుకొని, ఈ సొరకాయలకి ఒక్కొక్క సొరకాయ ముక్కలకి బాగా పట్టించి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఒక కడాయిలో నూనె పోసి, ఈ సొరకాయ ముక్కలను అందులో వేసి సన్నని మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు ఏమాత్రం పోసేయకూడదు. అప్పుడప్పుడు తెరుస్తూ పైది కిందకి, కిందిది పైకి కలిపెడుతూ ఉండాలన్నమాట. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికిన సొరకాయ ముక్కలని ఒక పాత్రలో తీసుకొని అందులో గడ్డ పెరుగు 2 కప్పులు వేసించుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, కరివేపాకు పోపు పెట్టి 2 ఉల్లిపాయ ముక్కలని అందులో వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బాగా పోపు పెట్టి వేయించుకున్న ఈ ఉల్లిపాయలని ఈ సొరకాయ పాత్రలో వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపెట్టితే రుచి అదిరిపోతుంది. అసలు మీకు ఇవ్వనే ఇవ్వరు. అంతా వాళ్ళే తినేస్తారన్నమాట. ఇది చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుస్తాను. మీరు గనక నా ఛానల్‌ని మొట్టమొదటిగా చూసేటట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.